మూడవ రోజు విషయానికి వస్తే అంటే 5వ తేదీ 10/2024 అంటే అక్టోబర్ 5వ తేదీన శనివారం. ఆ శనివారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మనలో ఉండేటువంటి శరీరం ఎందుకోసం అంటారు కదా, ఏదో పొట్టకూటి కోసం కోటి తిప్పాలన్నట్టుగా ఒక సామెత ఉంది మనకి. అటువంటి అమ్మ మనలో కరుణ వహించాలంటే, జఠరాగ్నిలో క్షుద్బాధ అంటే ఆకలి బాధ తీరాలంటే అన్నపూర్ణాదేవి కావాలి మనకి. కాబట్టి మనం ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవికి అలంకారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి సమస్తమైన పదార్థాలు అంటే మనం అన్నం అంటే పెసరపప్పు చేస్తేనే మహానైవేద్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, పెసరపప్పు అన్నంలో కలిపితేనే మహానైవేద్యం అవుతుంది. పెసరపప్పే చాలు, ఇంకేం అక్కర్లేదు. దాంట్లో ఒక చుక్క నెయ్యి వేస్తే అది మహానైవేద్యం. ఇంకా దానికి మించిన మహానైవేద్యం. పెసరపప్పు కాసిన అన్నం వండుతారు కదా, అన్నం వండేటప్పుడు 4 పెసర గింజలు వేస్తే, ఆ అన్నం నైవేద్యం పెట్టేటప్పుడు నెయ్యి చుక్క వేస్తే అది మహానైవేద్యం. ఇంకేం లేదు. చాలా మందికి పెద్ద మహానైవేద్యం అంటే ఏంటి అనుకుంటారు, ఇదే మహానైవేద్యం అంటే. ఇంతకు మించి లేదేమీ లేదు. సో ఆ రోజు అమ్మవారికి ఈ అన్నపూర్ణదేవిలో పెరుగన్నం ఎక్కువ పెట్టాలి. పెరుగన్నం, పాయసము. దయచేసి ప్రేక్షకులు కూడా ఈ సేమియా పాయసం లాంటివి వండకండి దయచేసి. మీరు చేసుకునే పదార్థాలు మాత్రమే నైవేద్యం పెడితే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, పాలతో చేసినటువంటి పాయసం అన్నము, అలాగే పెరుగన్నము, మళ్ళీ మహానైవేద్యం. ఇది అన్నం పెసరపప్పుతో అన్నాన్ని అమ్మవారికి నివేదన చేసుకుంటే చాలు, అమ్మవారు సంతృప్తురాలు అవుతారు. ఈరోజు అమ్మవారికి కట్టాల్సిన చీర వచ్చేసి మీరు తెలుపు రంగు వర్ణంతో ఉన్నటువంటి చీర కానీ, కాషాయ రంగు చీర కానీ, పసుపు వర్ణం చీర కూడా అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇది 3వ రోజు మనకి అమ్మవారి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారాలు చెప్పబడినటువంటి వార్తలు.